హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మిగతా రోజులలోకి పండగ రోజులలోకి ఇంట్లో కొంచెం అనేది వేరుగా ఉండాలి కదా. అందుకని నేనేం చేస్తానంటే పండగ రోజులలో కొంచెం స్టవ్ దగ్గర పిండి ముగ్గు అయితే వేసుకుంటానండి. మన పాత రోజులలో మన చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు కాలంలో నేను చెప్పేది ఎలా ఉండేదంటే మట్టి పొయ్యిలు ఉండేవి కదా. చక్కగా మట్టి పొయ్యిల్ని బాగా ముందు రోజు పేడ ఎర్రమట్టి వేసి బాగా అలికి చక్కగా ముగ్గులు పెట్టేవారు. పండగ రోజులైతే కలకలగా ఉండేది ఇల్లు. అందుకని నేను కూడా ఆ పండగ వైబ్స్ కనిపించడానికి ఇలా చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకుంటానండి. చూడటానికి చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, పండగ వైబ్స్ కనిపిస్తాయి కదా అని. ఇంకా అలాగే స్టవ్కి ప్లస్ ఇంకా ముగ్గు వేసుకున్నాను కదా, అక్కడ కూడా కొంచెం పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఎప్పుడైనా పండగ రోజుల్లో మేము స్టవ్ పైన పాలు పెడతామండి. అందుకని పాలు అయితే పెడుతున్నాను. నేను బయట గడపలై పూయించుకునే లోపు మా అత్తయ్య స్టవ్ దగ్గర ఆల్రెడీ బొట్లు అయితే పెట్టేసింది. ఇంకా నేను చిన్నగా పై పక్కన బొట్టు పెట్టేసి ఇంకా కొంచెం చిన్న ముగ్గు వేసుకున్నా కదా, అక్కడ కూడా పసుపు కుంకుమ వేశాను. ఇంకా తోరణాలు ఇవి బంతిపూల తోరణాలు కడదు అని మా వారిని అడిగితే నాకు పనింది, నేను ఇంకా స్నానం చేయలేదు, లేట్ అవుతుంది అంటే సరేలే మనం వెయిట్ చేయటం ఎందుకు కదా అని నేనే అయితే కట్టుకుంటున్నానండి. అంటే హైట్ లేకపోయినా ఇంకా ఏదో ఒకటి వేసుకొనైనా హెల్ప్ తీసుకొని మనం కట్టుకోవాలి కదా టయానికి అన్నట్టు. అసలే లేటుగా నేను ఏ పండగైనా లేట్గానే వేస్తాను. మళ్ళీ ఇంకా మా వారి కోసం వెయిట్ చేయటం ఎందుకు, తొందరగా పనులు అయితే అవుతాయి కదా అని నేనే టబ్బు చైర్ వేసుకొని పూజ గది రూమ్కి అలాగే మెయిన్ డోర్కి ఈ పువ్వులను అయితే కట్టేసుకున్నాను. మామిడాకులు తెప్పించడం మర్చిపోయానండి ఈ పండగకి. ఏందో ఇవాళైతే అన్నీ దాదాపు మర్చిపోయాను ఎంతో. మెయిన్గా ఇంట్లో పండ్లు మర్చిపోయాను. ఉన్నాయి కదా అనుకున్నాను, ఎప్పుడు ఉంటాయి అరటిపళ్ళు, ఇంకా నేను పండ్లు ఉంటాయి కదా అనుకున్నాను, అది తెప్పించడం మర్చిపోయాను. ఇంకో చిన్న విషయం కూడా మర్చిపోయాను, అది మళ్ళీ చెప్తాను ఏంటనేది. ఇంకా తోరణాలు కట్టొచ్చిన తర్వాత ముందు రోజు అన్ని సామాన్లు అన్నీ కడిగి పెట్టుకున్నాను కదా, అవన్నీ ఇంకా ప్లస్ రాగి చెంబులో పంచపాత్రలో అయితే నీళ్ళు తీసుకున్నాను. ఇంకా కొబ్బరికాయ, తాంబూలానికి ఆకులు, పువ్వులు, ఇంకా అన్నీ కావాల్సినవన్నీ పెట్టుకున్నానండి. ముందు రోజు దేవుని పటాలకు మాత్రమే గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఇంకా పూజా సామాగ్రి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పూజకు ఉపయోగించే ప్లేట్స్, గంట, హారతి పళ్ళెము, పంచపాత్ర, రాయి చెంబు, ఇంకా కామాక్షి దీపము, అవన్నీ కూడా బొట్లు అయితే పెట్టుకోలేదు. అందుకని ఇప్పుడు పెట్టుకుంటున్నాను. కామాక్షి దీపం అయితే రోజు వెలిగిస్తాం, 2 ఉన్నాయి, ఒకటి కడిగలేదనుకో అదైతే పెట్టుకుంటాను. ఇంక అన్నీ అలంకరించేసి తర్వాత ప్రసాదాలు అయితే చేద్దామని వచ్చేసానండి. అంటే మేము ఈ పండగ భద్రాచలంలో రాముల వారికి తలంబ్రాలు పడిన తర్వాత అప్పుడు టెంకాయ కొట్టుకుంటాము, అందుకని లేటుగానే చేసుకుంటాము. ఇంకా టీవీ చూస్తూ అలాగా టైంకి ప్రకారం చూసుకొని అప్పుడు ఎప్పుడు తలంబ్రాలు పడతాయి అప్పుడైతే చేసుకుంటాము. ఇంకా ప్రసాదానికి పానకము అలాగే వడపప్పు చలివిడి అయితే చేశాను. పానకానికి కొంచెం బెల్లము, ఇంకా మిరియాలు, యాలక్కాయ అయితే వేశానండి. మేమైతే సింపుల్గా ఇవే వేసుకుంటాం. కొంతమంది సోంపు కూడా వేసుకుంటారంట. ఈ మధ్య వీడియోలు అయితే చూశాను, నాకైతే తెలియదు. మా చిన్నప్పటి నుంచి మా ఊర్లో మేము ఎప్పటి నుంచో చేసుకునేది. ఈ పండుగ అయితే మా ఊర్లో చాలా బాగా చేస్తారండి. వెళ్దాం అనుకున్నాను కానీ మా వారు పనిందని తీసుకెళ్ళలేదు. ఇంకా అందులో కొంచెము తులసి ఆకులు కూడా వేశానండి, ఎందుకంటే దేవుడికి నైవేద్యంగా ఇచ్చేవి తులసి ఆకులు అయితే వేయాలంటారు, అందుకని తులసి ఆకులు వేశాను. ఇంకా అలాగే వడపప్పుకి పెసరపప్పు అయితే ముందే నానబెట్టించాను, అవి కొద్దిగా తీసి ప్రసాదానికి దేవుడికి పెడదామని కొంచెం తీసుకుంటున్నాను. వడపప్పు మొత్తం అయితే తీయలేదు, కొంచెం మాత్రం తీసాను, కొంచెం పక్కకు ఉంచాను. ఎందుకు అంటే దేవునికి పక్కకు తీసిన తర్వాత అవి ఏమన్నా టిఫిన్ చేయటం లేట్ అయితే మా అబ్బాయి ఏమన్నా ఆకలి అంటే తింటాడు కదా అని, అందుకని మొత్తం పెట్టలేదు. ఇంకా తర్వాత అందులో కూడా కొంచెం తులసి దళం ఉంచి ఇప్పుడు సలివిడి కోసం కొంచెం పచ్చిపిండి అంటే బియ్యం పచ్చిపిండి అంటాము, అంటే మనం స్టోర్ పట్టించుకొచ్చుకున్నాం అనుకో మిల్లుకి, అది ఒట్టిపిండి అంటాము. ఒట్టిపిండి కాకుండా మనం పచ్చిపిండి అప్పటికప్పుడు బియ్యం నానేసుకొని ఉదయం కొంచెం నానిన తర్వాత పిండి పట్టుకొని అందులో కొంచెం బెల్లము, కొద్దిగా నెయ్యి వేసి ఉండలాగా చేసుకోవటం. నీళ్ళు వేయకూడదు, నీళ్ళు వేసామంటే ఇది అసలు ఇంకా పాయసం లాగా అవుతుంది. అందుకని నీళ్ళు వేయకుండా కొంచెం నెయ్యి వేసి మళ్ళీ ఆ పిండి అంతా మిక్సీలో వేస్తే ఉండలాగా అవుతుందండి. ఇంకా ఇవన్నీ సింపుల్గా ఇవి ప్రసాదాలు అయితే ఎక్కువ మేము శ్రీరామనవమికి ఇలానే చేసుకుంటాము. ఇంకా పాయసము అవన్నీ చేయలేదు కూడా, చేస్తామంటే ఇంకా మా అత్త మా అమ్మయ్య టెంపుల్లోకి వెళ్తారు భోజనానికి. ఇంకా నేనైతే లేట్గా తింటాను. ఇంకా మా అబ్బాయి వాళ్ళు కూడా మధ్యాహ్నం అయితే తిన్నారు. ఇంకా
అంటే తినటమే లేటుగా తింటారు. అందుకని ఏం ప్రసాదాలు మాత్రమే వేసుకున్నాం కానీ వంట అయితే ఏం చేయలేదండి. ఇంకా దేవునికి అన్నీ అలంకరించిన తర్వాత దేవుని దగ్గర టెంకాయ కొట్టుకొని ఇంకా స్వామివారికి ధూపం అయితే వేస్తున్నాను. చాలా నిదానంగా చేసుకుంటాం ఈ పండగే. అసలు ఏ హడావుడి ఉండదండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎక్కువ హడావుడి చేసే ప్రసాదాలు ఉండవు కదా, అందుకని పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు. అది కూడా మేము ఎలా చేసుకుంటాం అంటే రాముల వారి చెప్పాను కదా, భద్రాచలంలో రాముల వారికి తలంబ్రాలు పడిన తర్వాత టెంకాయ కొట్టుకుంటాము. అందుకని హడావుడి ఉండదు. కొంతమంది ఉదయాన్నే కొట్టుకుంటారు. మాకు ఫస్ట్ నుంచి ఏంటో అలా అలవాటండి. అంటే మన పెద్దోళ్ళు మన ఇంట్లో వాళ్ళు ఎలా చెప్తే అలా కదా, అట్లా అందుకని అట్లయితే మేము టెంకాయలు లేటుగా కొట్టుకుంటాం. దాదాపు 12-12:30 అవుతుంది. ఇంకా స్వామివారికి ధూపం ఇచ్చేసి హారతి ఇచ్చేసి తర్వాత ప్రశాంతంగా దండం అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా తర్వాత టెంకాయ కొట్టి హారతి ఇచ్చిన తర్వాత మా అత్తయ్య కూడా దండం పెట్టుకోనికైతే వచ్చారండి. ఉదయం నుంచి ఇవాళ అయితే ఎక్కువగా భద్రాచలంలో రాముల వారికి తలంబ్రాలు పడుతూ ఉంటాయి కదా, అవి అయితే మనం ప్రత్యక్షంగా చూడలేకపోయినా పరోక్షంగా టీవీలో అయితే చూస్తాం ప్రతి ఇయర్. తలంబ్రాలు అయిపోయేంత చివరి వంత వరకు, స్టార్టింగ్ నుంచి చివరి వరకు అంటే పెట్టి వింటూనే ఉంటాం. నేనైతే పనులు చేసుకుంటూ టీవీలో వినుకుంటూ అలా అయితే పనులు అయితే చేసుకున్నాను. ఇంకా అలాగే పూజ కూడా అండి సింపుల్గా. అయితే చిన్న విషయం ఇక్కడ ఏం మర్చిపోయానంటే, వడపప్పు పెట్టాను కదా, వడపప్పు పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్క పెడతాము, అది కూడా మర్చిపోయాను. ఇలా ఇవాళ ఏంటో అన్నీ అలా జరిగిపోయినాయి. పనులు లేకుంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి అయితే పెట్టానండి. అట్లా ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాం. ఇంకా ఆ సమయానికి పండ్లు తీసుకురావాలంటే నేను చివరి దాకా చూసుకోలేదనమాట. ఇంకా అప్పుడు తెమ్మంటే ఎవరు తెస్తారు, ఇంకా బయటికి వెళ్ళి తీసుకురారు. అందుకని ఉన్నంతలో దేవునికి మనం ఏం మర్చిపోయినా ఇంకా అన్నీ ఈ సంవత్సరానికి ఇంతే దేవుడా అని ఇంకా అలా అయితే అనుకోవాలి. ఇంకా ఇది లేదు అది లేదు అనకూడదు. ఎంతవరకు ఉంటే అంతవరకు అనమాట. ఇంకా ఇవాళ శంకుచక్ర నామాల దీపం కూడా వెలిగించాను. అలాగే వెండి దీపాలు కూడా ఇటు సైడ్ అటు సైడ్ ఉండే వెండి దీపాలండి, అవి కూడా వెలిగించాను. శంకుచక్ర దీపాల్లో అఖండ దీపంలాగా మరుసటి రోజు ఉదయం వరకు వెలిగేలాగా చూసుకుంటా అండి. పండగలప్పుడు మరుసటి రోజు దాకా వెలుగుతూనే ఉంటాయి ఇంట్లో దీపాలు. తర్వాత ఇంకా టిఫిన్ చేయడానికి ఇడ్లీకి అయితే రెడీ చేస్తున్నాను. దాదాపుగా 12 ఆ తర్వాత ఇంకా టిఫిన్ తింటారు. మా అత్తయ్య మా అమ్మమ్మ అయితే టెంపుల్కి వెళ్తారు భోజనానికి. మేమైతే ఇంకా ఇంట్లోనే ఇంకా టిఫిన్ లేటుగా తింటాం కదా, ఇంకా లంచ్ అయితే ఏం చేయను. ఇంకా ఏమన్నా చేద్దామన్నా గ్యాస్ అయితే దాదాపు అయిపోనీకి వచ్చిందండి. అందుకని ఏమి ఎక్కువగా ప్రసాదాలు అంటే పాయసం కానీ పులిహోర ఇలాంటివి ఏం చేయలేదు. సింపుల్గా చేసేసి దేవుడికి ప్రసాదంగా టెంకాయ కొట్టేసాను. ఆ తర్వాత ఇడ్లీ చేసుకుంటున్నాను. ఈ మధ్య ఎక్కువగా కూడా వంటలు గ్యాస్ అయిపోతాయని భయంతో కుక్కర్లో వండుకోవటం లేదా ఏమైనా సింపుల్గా అయిపోయితే చేసుకుంటున్నాను. గ్యాస్ బుక్ చేసినా ఇప్పుడే రావట్లేదు, 25 రోజులకి అలా వస్తుంట. ఇడ్లీకి ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటుంది పిండి. దాదాపు అయిపోయింది అనుకో పట్టి మళ్ళీ పెడుతుంటాను. ఈ సమ్మర్లో అయితే ఇంక ఎక్కువ అనమాట. అయిపోతేనే డబ్బా నిండా పట్టి పెడితే ఒక 3 రోజులకి అలా అయితే వస్తుంది. ఇంకా ఇడ్లీ పాత్ర కూడా మాది ఎప్పుడుదో పాతదండి. ఈ పాత్ర కూడా మారుద్దామంటే కుదరట్లేదంటే ఏ దానికైనా టైం రావాలి కదా. ఇంకా నెక్స్ట్ మంత్ కొందాం అనుకున్నాను, అది కూడా ఎంతవరకు అవుతుందో. ఇడ్లీ పిండి అయితే వేస్తున్నాను, ఉప్పు వేసి కలిపాను. ముందు పట్టి పెట్టినప్పుడు అయితే ఉప్పు వేసి పెట్టను, అప్పటికప్పుడు ఉప్పు వేస్తాను. ఒక గ్లాసు ఉద్దిబ్యాళ్ళు అంటే అదే మినబ్యాళ్ళు అయితే 3 గ్లాసులు రవ్వ వేస్తాను నేను. గ్రైండర్లో మెత్తగా రుబ్బుకొని ఆ తర్వాత పిండి బాగా అంటే రవ్వని బాగా కడిగి గట్టిగా పిండి వేస్తే, ఆ రవ్వని గట్టిగా పిండి వేసానుకో ఆ పిండిలో మన మినప్ప పిండిలో ఈ ఇడ్లీ అనేవి సాఫ్ట్గా వస్తాయి, బాగుంటాయి. ఇంకా మిగతా పిండిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఈవినింగ్ ఉంటుందని. ఒకసారి వేసి పెట్టుకున్నాను ఇడ్లీ పిండి అంటే పులియ పెట్టను, ఫ్రిడ్జ్లో పెట్టాలంటే వెంటనే పెట్టేస్తాను. ఇంకా 2-3 రోజులకి, వారం రోజులు ఉన్నా ఏం కాదు. 2-3 రోజులకి కొంచెం పులిసినట్టు ఉంటుంది, వారం రోజులకైతే కొంచెం ఎక్కువ పులుస్తుంది. ఇంకా చట్నీకి కూడా పల్లీలు వేయించి పెట్టింటే మా అత్తయ్య, నేను అవి చట్నీ పడదామని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే పచ్చి కొబ్బరి కూడా ఉంది. ఉగాదికి కొబ్బరికాయలు కొట్టాం కదా టెంకాయలు, ఆ కొబ్బరిని ఒక బాక్స్లో వేసి పెట్టాను. ఇంకా అది ఇప్పటికీ ఇంకా ఫ్రెష్గానే ఉందండి. ఇట్లా మనం స్టీల్ బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకో వారం 10 రోజులు ఫ్రెష్గానే ఉంటుంది ఫ్రిడ్జ్లో. ఇంకా పచ్చిమిరపకాయలు టమాటాలు మగ్గించి పెట్టింటే అవి కొద్దిగా వేసి కొంచెం ఈవినింగ్ ఉంటుందని మళ్ళీ పచ్చిమిరపకాయలు మిగిలించాను.
ఇంకా మెత్తగా మిక్సీ బట్టి కొంచెం ఉప్పు ఒక్కటి వేసాను. వెల్లుల్లి అయితే వేస్తాను కానీ పండుగ రోజులలో వెల్లుల్లి వేయను. చట్నీలో వెల్లుల్లి ఉల్లిపాయ పండుగ రోజులలో వేయలేదు. ఎందుకంటే పండుగ రోజులలో అలాంటి తినటం ఎందుకులని ఇంకా తాలింపు అయితే వేసేసాను. మూత పెట్టి పక్కన పెట్టి ఇంకా ఇడ్లీ కూడా ఇంటే తీసాను. అప్పటికి మా మామయ్య ఆకలి ఆకలి అంటున్నాడు. అంటే కొంచెం లేట్ అయిందనుకో, షుగర్ పేషెంట్ కదా, లేటుగా తింటే కొంచెం వాళ్ళకి కళ్ళు తిరిగినట్టు అలా ఉంటాయి. అందుకని ఇంకా తొందరగా అయితే ఇడ్లీ తీసి మా మామయ్యకి మా వారికి ముందు మా అబ్బాయికి పెట్టేశాను. ఆ తర్వాత నిదానంగా నేను ఇంకా దేవుడి తరంబ్రాలు అవి కొంచెం చూసి తర్వాత నిదానంగా అయితే తిన్నాను. టీవీలో నేను మామూలుగా లైవ్ కొంచెం మిస్ అయ్యాను అనమాట. అందుకని మళ్ళీ చూసి మళ్ళీ నిదానంగా తిన్నాను. ఫస్ట్ పెట్టేస్తున్నాను ప్లేట్లలో. ఇడ్లీ అయితే వేడి వేడి బాగుంటాయండి. ఈ సమ్మర్లో ఇంకా వాటర్ దప్పిక కాకుండా చాలా బాగుంటాయి. దోశలు ఇలాంటివి అనుకో, ఇప్పుడున్న పరిస్థితుల్లో దోశలు అవి వస్తే ఇంకా మా ఇంట్లో గ్యాస్ ఎప్పుడు అయిపోతుందని నాకైతే భయం అవుతుంది. అయిపోయిందంటే ఇంకా ఆ పరిస్థితి వర్ణనాతీతము. ఎందుకంటే ఉదయాన్నే లంచ్ బాక్సులు చేసుకొని పోవాలి కదా, క్యారెట్ కట్టుకోవడానికి. ఇంకా రైస్ కుక్కర్లో చేసామనుకో చాలా లేట్ అవుతుంది. ఇప్పుడే మామూలుగానే 4 గంటలకు లేయాలి. లేదు ఇంకా రైస్ కుక్కర్లో చేయాలి అన్నీ అంటే ఇంకా రాత్రి అన్నీ వండి పెట్టుకొని ఉదయం వేడి చేసుకొని పోవటం లాగా ఉంటుందేమో. ఉదయం ఇడ్లీ చేశాను, ఇంకా అందుకని మధ్యాహ్నం లంచ్ చేయలేదు. ఉదయం కాదు, యాక్చువల్గా 12 అయింది మేము ఇడ్లీ చేసేలోపు. అందుకని ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ తినరు కదా, అందుకని చేయలేదు. ఇంకా ఈవినింగ్ 5 అయిన తర్వాత పచ్చిబుడ్డలు మా స్కూల్లో ఆయమ్మ వాళ్ళ పొలంలో పండినవంట, ఇప్పుడు పెరికారంట. అందుకని నిన్న పండగ రోజు కంటే ముందు రోజు పెరికారు. అందుకని తెచ్చిచ్చింది నాకు, మేడం తీసుకుపో అని. అయితే కాయలు నాటుకాయలండి, చాలా బాగున్నాయి టేస్ట్. ఇంకా మా అత్తయ్య అన్నీ కడిగి పెట్టింది ముందు రోజే, అందుకని మొత్తం అయితే వేశాను. మళ్ళీ కడిగి పెట్టి ఉంటే అలాగే ఉంటే బూజు పడతాయి ఎందుకులని, అంటే నేనైతే సగం అలాగే ఉంచేసి సగం వేద్దాంలే అనుకున్నాను. అన్నీ కడిగినా అంటే సర్లే అని మొత్తం అయితే వేసేసాను. ఇంకా ఉడికించినవి ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చులే అనేసి అందులో ఇంకా తగినంత సాల్ట్ వేసేసి కుక్కర్లో వేసి మూత అయితే పెట్టేశారండి. ఒక 3 విజిల్లు వస్తే తొందరగా అయితే తీసాను. ఇప్పుడు వంట కూడా దగ్గరుండి జాగ్రత్తగా అయితే చేసుకుంటున్నాను నేనే కాదు అందరూ అలానే ఉంటారు. ఎందుకంటే ఏది మనం కొంచెం ఎక్కువసేపు వదిలేసామనుకో గ్యాస్ వేస్ట్ అయిపోతుంది, ఇంకా తొందరగా అయిపోయింది అనుకో ఇబ్బంది కదా. అందుకని ఇంకా అయిపోయిన తర్వాత తీసి వేడి వేడి అయితే తిన్నామండి. పచ్చిబుడ్డలు అయితే చాలా బాగున్నాయి. ఇవి మామూలుగా దేశవాళీ కాయలు, అందుకని చాలా బాగున్నాయండి. పొడవు అసలు మామూలుగా మనం బయట కొన్నవి ఉడికిస్తే లోపల వలచడానికి పప్పు అయితే వెంటనే వస్తుంది. ఇదైతే వలిస్తే పప్పు నిండా ఉండి రావట్లేదు. సన్నగా ఉన్న కాయలు పప్పు అయితే నిండాగా ఉంది. అలాగే 3, 4 అన్ని పప్పు అయితే 2 కాయలు, మామూలుగా 2 ఉంటాయి కదా, వీటిలలో 3, 4 కూడా ఉన్నాయండి. అంత బాగున్నాయి. ఇంకా అన్నీ అందరికైతే ప్లేట్లలో పెట్టేస్తున్నాను. వేడి వేడి కదా, చెయ్యి అయితే కాలుతుంది. పటపట అలా పెట్టేసి ఇంకా అందరికైతే ఇచ్చేసాను. ఇంకా మిగిలినవి డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెడితే మరుసటి రోజుకు ఉంటాయి. మా మామయ్యకి మా అత్తయ్యకి ఇంకా మా వారికి అందరు టీవీ చూస్తుంటే వాళ్ళకి తెచ్చి ఇచ్చాను. నాకు కూడా ఈవినింగ్ వరకు భలే ఆకలింది ఇవాళైతే. అంటే 12:30కి ఆ టైంలో 12 కాదు, నేను తినేలోపు 1 o'clock అయింది. అప్పుడు తిన్నాను 4 ఇడ్లీ. ఇంకా అందుకని ఆకలి అవుతుంది. అందుకని ఇంకా ఇంట్లో చూస్తే ఏం పనులు కూడా లేవు. ఇంకా అందుకని పచ్చిబుడ్డలు వేయించి కొంచెం ఎక్కువగానే, వేయించి కాదు ఉడికించి కొంచెం ఎక్కువగానే తిన్నాను. ఇంకా నైట్ కూడా ఈ మధ్య ఇంకా చపాతీలు అయ్యేం చేయట్లా 4 రోజుల నుంచి. మామూలుగా సిలిండర్ చెక్ చేస్తే దాదాపు కిందికి వచ్చింది గ్యాసు. అందుకని ఇంకా మళ్ళీ సిలిండర్ బుక్ చేస్తే 20 రోజులు అవుతుంది అన్నారు. బుక్ చేసి కూడా వారం అవుతుంది, కానీ ఇంకొక వారం ఎలాగో అలాగో గ్యాస్ అయితే ఉందనుకో కష్టపడకుండా కొంచెం ఉండొచ్చు. లేదు అంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి వంటలు చేయటానికి. రైస్ ఒక్కటి వండుకొని కర్రీలు బయట తెచ్చుకుందామన్నా బయట కర్రీలు ఏం బాగుండవు. అందుకని ఇంకా సింపుల్గా అయితే అన్నం పప్పు చేశాను నైట్కి కూడా. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి. అయితే చివరి వరకు వీడియో చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, ఉంటానండి.